వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. రాజంపేట ఎంపీ వెంకట మిథున్ రెడ్డి గారు ఈ రోజు బోయకొండ గంగమ్మను దర్శించుకున్నారు. తొలుత ఆయనకు భవానీ నగర్ లో నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సేవకు ఆయన బోయకొండకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈవో ఉప కమిషనర్ అయినటువంటి ఏకాంబరం గారు ఆయనకు పూర్ణ కుంకుమంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం మండపంలో వేదాశీర్వాదం, దాని తర్వాత అమ్మవారి పవిత్ర తీర్థ ప్రసాదాలు, అదేవిధంగా మెమంటోతో సత్కరించారు. అనంతరం దిగువపల్లి పంచాయతీ ఆర్ఆర్ కాలనీలో గల పాల గంగిరెడ్డి ఇంట్లో నూతన వధువులను ఆయన ఆశీర్వదించారు. దాని తర్వాత అదే గ్రామానికి చెందిన ప్రసాదు, బోయకొండ గంగాపురంకు చెందిన జీవీఆర్ రమణ ఇంట్లో గల కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడారు. ఏం మాట్లాడారో విందాం పద. పుంగనూరు నియోజకవర్గంలోని చౌడపల్లి మండలంలో కలిసిన బోయకొండ గంగమ్మ గుడి దేశవ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. అనేక రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చేసి గుడి విశేషంగా డెవలప్ అయింది. రాబో రోజుల్లో కూడా మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో గుడిని మరింత చేసడానికి కృషి చేస్తారు. అమ్మవారి ఆశీస్సులతో పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను